మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. అయితే ఈ యొక్క కుజుడు మనకు మార్పు చెందినటువంటి సందర్భంలో ఈ యొక్క కుజగ్రహము ఈ యొక్క మేషంలో నుండి వృషభంలోకి వచ్చేటువంటి సందర్భంలో మరి యొక్క ద్వాదశ రాశులలో ఎట్లా ఉంది అనేటువంటి విషయంలో భాగంగా మిథున రాశి వారికి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి మిథున రాశి వారికి 12వ స్థానంలో ఆల్రెడీ కూడా ఈ యొక్క గురుగ్రహం ఉంది. అదేవిధంగా గురువుతో కుజుడు కూడా తోడవడం జరుగుతున్నది. దాంతో పాటుగా 3వ స్థానాన్ని అంటే మనకు మిథునానికి 3వ స్థానము సింహం అవుతుంది. సింహస్థానాన్ని కూడా ఈ యొక్క కుజుడు చూసేటువంటి పరిస్థితి. అదేవిధంగా మీకు 6వ స్థానము 7వ స్థానము 6, 7 ఈ స్థానాలు మొత్తము కూడా కుజగ్రహము చూడడం జరుగుతుంది. ఇక్కడ అంటే 12వ స్థానములో కుజుడు గురువు ఉండడమే అక్కడ ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి యొక్క కుజుడు కూడా తోడైతే విపరీతమైనటువంటి అధికంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, స్థాన చలనము, శరీరక శ్రమ, అంటే ఎంత పని చేసినా కూడా ప్రతిఫలము ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి. ఎంత పని చేసినా కూడా ప్రతిఫలము అనేటువంటిది తక్కువ కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి శారీరక శ్రమ, అవమానాలు పొంచి ఉన్నవి. ఏదో రకంగా అవమానాలు అయితే జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నేత్ర సంబంధ రోగములు ఉన్నవి, అకారణ కలహాలు ఉన్నవి. కనుక ఇలాంటివి ఎదురుపడేటువంటి సందర్భాలలో కొంత మీరు తలదించుకొని పోయింది ఉత్తమం. మరి 3వ స్థానం ఏమిటి అంటే అనూహ్య ధన ప్రాప్తి, ఆరోగ్యము, సుఖము, మీకంటే చిన్నవారితో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గోచరిస్తున్నవి. అదేవిధంగా ఇంకా మరి 6వ స్థానం అంటే శత్రువులపై విజయం అని చెప్పుకోవచ్చును. ఉదర నేత్ర సంబంధ వ్యాధులు, భార్యాభర్తలలో కలహాలు, కుటుంబ కలతలు, బంధుమిత్రుల వైరము. అంటే చూడండి, ఆల్రెడీ మిథున రాశి వారు 21 నుండి కూడా నలిగిపోయి ఉన్నారు. ఈ 50-51 రోజులు కూడా చాలా అంటే చాలా ఓర్పుతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే కుజుడు 12లో ఉండడం మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కనుక కుజగ్రహాన్ని మీరు తప్పకుండా కూడా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం కూడా ఉదయం 5:30 నుండి 5:45 లోపు తప్పకుండా దీపారాధన చేయండి. ఇప్ప నూనెతో కుజగ్రహం దగ్గర మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.